ఆ సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, ఆ సందర్భంగా ఒక మహిళ మృతి, ఇంకొక బాలుడి ఆసుపత్రి, ఇవి మనకు ప్రస్తుతం కనబడుతుంది. దాని చుట్టూ డిబేట్ నడుస్తుంది. సెలబ్రిటీలను వదిలేస్తారా, సెలబ్రిటీలను అరెస్ట్ చేయడం తప్పేంటి అనేవాళ్ళు, అసలు అల్లు అర్జున్కి తప్పే, ఇందులో బాధ్యత ఉంటుంది, ఇవన్నీ నడుస్తున్నాయి. అసలు ప్రాక్టికల్గా ఎవరు దాన్ని టచ్ చేస్తున్నారు అంటే ఎవరు రియల్ కోణంలో కాకుండా ఎవరికి ఉన్న భావోద్వేగ కోణంలో వాళ్ళు చర్చించడం మాత్రమే నడుస్తుంది. చట్టం తన పని తాను చేయాలా, అదే సమయంలో వాస్తవికత ఏంటి అన్నటువంటిది ప్రజలకి తెలిసేలా ఇదివరకైతే మీడియా ప్రయత్నం చేసేది. ఇప్పుడు మీడియాలు ఈ భావోద్వేగాలకి బందీలు అయిపోయినాయి. దానికి అనుగుణంగా వార్తలు రాసుకొస్తూ ఉన్నటువంటి రోజులు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజాగా వినబడుతున్నటువంటి మాట ఏంటంటే, సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్పు ఆ రోజున అసలు కారణమైంది. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసు, వాళ్ళు పోలీసులకి పర్మిషన్ ఇవ్వడంలో, ఏదో పోలీసులు పర్మిషన్ అడిగారంటంలో కూడా నిజం. పోలీసులు తక్కువ మందిని మొబలైజ్ చేసిన మాట వస్తుంది. అయితే వాళ్ళు ఏంటి, థియేటర్లో వస్తాడు, సినిమా చూసి వెళ్ళిపోతాడనే లెక్కలో ఉన్నారు. అలా కాకుండా ఒకటే అల్లు అర్జున్ టీం తప్పు ఏంటంటే, కొద్దిగా దూరం నుంచి అక్కడ యువతలో ఉన్నటువంటి సెంటర్ నుంచినే తను కారులో నుంచుని చేతులు ఊపుతున్నాడు అన్నటువంటిది నెంబర్ 1. అదైతే వితౌట్ పర్మిషన్ చేస్తే అల్లు అర్జున్ తప్పు. అయితే అప్పటికప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తున్నాడు అని చెప్పుకోవడం వల్ల అందరూ అక్కడ గుమిగూడారు అన్నటువంటిది మరొక పాయింట్. అయితే సంధ్యా థియేటర్ వాళ్ళ తప్పు ఏంటంటే, అందులో ఆ లోపలికి మామూలుగా టికెట్లు తీసుకున్న వాళ్ళని లోపలికి అనుమతించేసేస్తే వాళ్ళు కూర్చుని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ నలుగురు ఎవరైతే భార్య భర్త 2 పిల్లలతో కూడినటువంటి ఆ కుటుంబం హ్యాపీగా ఉండేది. అప్పుడు అల్లు అర్జున్ అక్కడికి లోపలికి వచ్చి సినిమా జరుగుతున్నప్పుడు తను కూడా కాసేపు చూసి తర్వాత ఒకసారి వచ్చిన మైక్ పెట్టుకుని ఏదో మాట్లాడేసి స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోయేవాడు. ఏ ప్రాబ్లం ఉండేది కాదు. అప్పుడు ఇలా నలుగురు చక్కగా కూర్చుని చూసి సంతోషపడేవాడు. కానీ వాళ్ళెవరిని లోపలికి పోనీయకుండా, అదేమంటే లోపల క్లీనింగ్ జరుగుతుంది అన్నటువంటి పేరుతో ఆ ప్రేక్షకులందరినీ రోడ్డు మీదనే ఆపేశారట. ఎందుకు, అక్కడ క్రౌడ్ కనిపించడం కోసం ఆ పని చేశారట. అంటే ఆ స్థాయి క్రౌడ్ రాలేదు అక్కడ. అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకున్నారు, ఎగబడి రాలేదు కాబట్టి ఈ పని చేశారు అన్నటువంటిది, బయట ఆపేశారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. అది నిజమైతే థియేటర్ యాజమాన్యం తప్పవుతుంది. ఈ కోణాలను ఎవరు స్పృశించట్లేదు మీడియా, అదే ఇక్కడ బాధాకరం.